फौज दलपति नेताजी अखंड भारत जाति कन्न मरो शिवाजी सायुध संग्राम में न्यायमणि स्वतंत्र भारतावनि मन स्वर्गमणि प्रति मनिषि ఒక సైనికుడై ప్రాణార్పణ చేయాలని హిందూ ఫౌజ్ జై హింద్ అని గడిపప్పు గగన సిగలకెగసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్, జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్. మరి ఆయన యొక్క గొప్పతనాన్ని 4 లైన్లలో అంతా వివరించే విధంగా అప్పుడు పుణ్యభూమి నా దేశం అని ప్రతి ఒక్క స్వాతంత్ర దినోత్సవంలోను గణతంత్ర దినోత్సవంలోను మనకి ఆయన గురించి తెలియజేసేవాళ్ళు. మొత్తానికి ఈ కాలంలో పిల్లలు అంటారు మీ తల్లిదండ్రుల్ని ప్రశ్నిస్తారు, మీరు మాకేమిచ్చారని. మనకు కూడా వివేకానంద జయంతి రోజు మన హెచ్ఎం మేడం గారు చెప్పారు, మీకేమిచ్చారు మనకేమిచ్చారు అని ప్రశ్న వేసుకున్నప్పుడు మనకు అందమైన కళ్ళు ఇచ్చారు, మన పనులు మనం చేసుకునే చేతులు కాళ్ళు ఇచ్చారు, బాగా నడవగలుగుతాం, ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాం, మంచిగా ఆకలిస్తుంది, మంచిగా విసర్జిస్తున్నాం. ఇదే మన ఆస్తులు, అవునా కాదా? సో ఒకసారి కళ్ళు లేని వాళ్ళని, చేతులు లేని వాళ్ళని, అంగవైకల్యంతో బాధపడుతున్న వాళ్ళని ఒకసారి గుర్తు చేసుకోండి. వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ఆస్తివంతులమా ధనవంతులమా కాదా? ధనవంతులం కదా. వీటన్నిటితో పాటు మీ యొక్క విద్యా విధానంలో గురువులు అనే వాళ్ళు ధైర్యాన్ని నింపుతారు. ఇలాంటి నాయకులందరినీ గురించి తెలియజేసి మీలో ధైర్యాన్ని నిలుపుతారు. నిజంగా మీరు ధైర్యాన్ని ముందర పెట్టుకుంటే ఖచ్చితంగా ఏదైనా సాధిస్తారు. మీలో ఏం వదిలేయాలి? పిరికితనం వదిలేయాలి, అధైర్యం వదిలేయాలి, సోమరితనం వదిలేయాలి. ఇవన్నీ వదిలేస్తే ప్రతి ఒక్క విద్యార్థి కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాగా తన కోసం తాను కాకుండా సమాజం కోసం, దేశం కోసం ఆలోచించి ఒక అడుగు ముందుకు వెళ్తారు. రేపు ఎంతో మంది విద్యార్థులు కూడా మీ గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకుందాం. మరి మీరుగా చెప్పండి, జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్.